మైపాడు గేట్ వద్ద వైభవంగా మల్లికార్జున స్వామి తెప్పోత్సవం ఆధ్యాత్మిక శోభతో పులకించిన నెల్లూరు. కనుల పండువగా జలవిహారం. మల్లికార్జున స్వామి తెప్పోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ. జనసంద్రమైన మైపాడు గేట్. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం. ఘాట్ పరిసరాల్లో అత్యాధునిక పార్క్ అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ. అంగరంగ వైభవంగా తెప్పోత్సవం. కాలువగట్లపై పర్యాటక హంగులు. నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ వేంచేసి ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారు కాలువలో జలవిహారం చేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ మనోహర దృశ్యాన్ని తిలకించడానికి సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు తరలిరావడంతో మైపాడు గేట్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో తాను మంత్రిగా, అబ్దుల్ అజీజ్ మేయర్గా ఉన్న సమయంలోనే స్థానికుల కోరిక మేరకు ఈ ఘాట్ ను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భక్తుల సౌకర్యార్థం కాలువకి ఇరువైపులా అత్యాధునిక సౌకర్యాలతో పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేవాదాయ, మున్సిపల్ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో ఉత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డీఎస్పీ దీక్ష, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే ఈ పండుగ, ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు 1,00,000 పైగా భక్తులు వస్తారనేది ఎస్టిమేషన్. 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2014 వస్తే ఆ రోజు అజీజ్ గారు మేయర్. ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది, ఇంత పొడుద, మట్టి, యూరిన్ అంతా. ఆ రోజు ఇమ్మీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం, వెంటనే చక్కటి ఘాటు కట్టారు. నేను మొన్న వచ్చి ముందు వెరిఫై చేశాను. చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కడితే ఇంకా బాగుంటుంది, భక్తుల్లాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం, దాని మీద అధికారులను ఆదేశించాను. వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని కూడా చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సకల ఐశ్వర్యాలతో, సకల ఆరోగ్యాలతోనూ ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని, ఈ ఆర్థిక స్థితి పెరగాలని ఆ ప్రభుత్వం కోరుతున్నాను.